భారత్ పాక్ అణు ప్రకంపనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ వంశీ అందిస్తారు. రైట్ సోని, మనం చూస్తుంటాం ప్రపంచ దేశాలు అగ్రరాజ్య అధ్యక్షుడు ఏం మాట్లాడినా అది సంచలనం అవుతుంది. అటువంటిది అణు పరీక్షల గురించి ట్రంప్ మాట్లాడటంతో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా నివ్వెరపోయిన పరిస్థితి. ప్రపంచ దేశాలు భూకంపం కంటే కూడా అనుకంపంతో వణికిపోతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న పరిస్థితి. 33 ఏళ్ల తర్వాత అమెరికా అణు పరీక్షల గురించి మాట్లాడింది. అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అణుపరీక్షలను పూర్తిగా స్వస్తి పలికారు. ప్రపంచంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలి, ఎక్కడా కూడా అణుపరీక్షలు జరగకూడదని అప్పటి అధ్యక్షుడు చెప్తే 33 ఏళ్ల తర్వాత నిన్న మొన్నటి వరకు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అణు పరీక్షల గురించి మాట్లాడారు. 33 ఏళ్ల తర్వాత అగ్రరాజ్యం అమెరికా అణు పరీక్షలు చేయబోతుంది అంటూనే ఏ దేశం దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, ఏ దేశ సత్తా ఏంటి అని చెప్తూనే ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక విస్తృతమైన సందేశాన్ని అందించినట్టుగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సోని, ఇక్కడ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అమెరికా దగ్గరే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా మేము అణుపరీక్షలు చేయబోతున్నామంటూ కూడా బాహాటంగా చెప్పిన పరిస్థితి. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు ఎందుకు ఇలా మాట్లాడారు ఏంటి అనేది మాత్రం రకరకాలుగా ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్న టైంలో తానే యుద్ధాన్ని ఆపేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ పాకిస్తాన్ లో అణుపరీక్షలు జరుగుతూ ఉన్నాయి, అణుపరీక్షలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పేసిన పరిస్థితి. 33 ఏళ్ల తర్వాత ఈ తేనెతెట్టను ట్రంప్ కుదిపారనే చెప్పాలి. నోబెల్ శాంతి బహుమతి రాలేదని కింద మీద ట్రంప్ పడిన దృశ్యాలు ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఇప్పుడు అణుపరీక్షల మాట ఎత్తడం మాత్రం ప్రపంచం ఒక విచిత్రంగా చూస్తోంది. దీనికి తోడు రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్లను బూచిగా చూపించే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ దేశాలన్నీ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని ట్రంప్ బాహాటంగానే చెప్పిన పరిస్థితి. అందుకే అమెరికా కూడా అణుపరీక్షలు చేస్తుందని చెప్పాడు. అంటే వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది ప్రపంచానికి తెలియదు, కానీ ఆ దేశాలను బూచిగా చూపిస్తూ ఇకపై అమెరికా కూడా అణుపరీక్షలు చేస్తుంది అనే సందేశాన్ని మాత్రం అగ్రరాజ్య అధ్యక్షుడు ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ట్రంప్ తన మాటల్లో పాకిస్తాన్ గురించి కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎన్నున్నాయి, పాకిస్తాన్ ఏ విధంగా అణుపరీక్షలు చేస్తుందో కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు మొత్తంగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు స్తబ్దుగా ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ట్రంప్ ఒక్కసారిగా ఈ అణ్వాయుధాలకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు అనేది మనం చర్చించుకుంటే, అగ్రరాజ్య అధ్యక్షుడు ఏది చేసినా టారిఫ్లు అవ్వచ్చు, అణుబాంబులకు సంబంధించి అవ్వచ్చు, నోబెల్ శాంతి బహుమతి గురించి అవ్వచ్చు, రకరకాల పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు ట్రంప్. అందులో భాగంగానే పాకిస్తాన్ని కూడా ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అంటే ఈ మధ్య పాకిస్తాన్కి అమెరికాకు ఇద్దరికి మధ్య కొంత స్నేహం కుదురుతున్న మాట అయితే వాస్తవం. భారత్పై అక్కసు వెళ్ళగక్కేందుకు పాకిస్తాన్ ఒక బూచిగా కూడా ట్రంప్ వాడుకుంటున్న పరిస్థితి. ఇక ట్రంప్ తన మాటల్లో పాకిస్తాన్ గురించి ఏమన్నారో ఒకసారి మనం క్లియర్ కట్ గా చూస్తే, దక్షిణాసియాలో ఒక్కసారిగా వేడి పెంచేలా ఆ మాటలైతే ఉన్నాయని చెప్పాలి. ట్రంప్ చెబుతున్నట్టుగా పాకిస్తాన్ నిజంగానే అణుపరీక్షలు చేస్తుందా? ఆ సామర్థ్యం పాక్ దగ్గర ఉందా? ఒకవేళ అణుపరీక్షలు చేయాల్సి వస్తే భారత్ను బెదిరించడానికి ఓపెన్ గానే ఆ ప్రకటన చేసి కాస్త కవ్వించి పోటీపడి పాక్ నేతలు, ఉగ్రవాదులు స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అవేమి ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ ట్రంప్ ప్రకటన తర్వాత గొంతు చించుకుంటున్న పాక్ నేతలు కూడా ఎక్కడా కనిపించట్లా. మరి ఏ ఆధారంతో ట్రంప్ పాక్ పేరును ప్రస్తావించారు? ఇదే ఇప్పుడు మిస్టరీగా కనిపిస్తుంది. కాకపోతే భారత్ పాక్ మధ్య ఉన్న అణ్వాయుధాలపై తాజాగా వాడివేడి చర్చ అయితే మొదలైంది. దాని గురించి మనం క్లియర్ కట్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ లోపు అసలు ప్రపంచంలో ప్రస్తుతం అసలు ఏ దేశాలు ఎలా ఉన్నాయి ఏంటి అణ్వాయుధాలకు సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దగ్గర చెప్పుకోదగిన అణ్వాయుధాలు ఉన్నట్లుగా క్లియర్ కట్ లెక్కలైతే కనిపిస్తున్నాయి. కేవలం 4 ప్రధాన దేశాలు అణ్వాయుధాలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం 6279 న్యూక్లియర్ వెపన్స్ లెక్క తేలుతున్నట్టుగా స్పష్టమైన గణాంకాలు అయితే ఉన్నాయి. వీటిలో ఈ ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయొచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో రష్యా దగ్గర అత్యధికంగా 5459 అణ్వాయుధాలు ఉంటే, రెండో ప్లేస్ లో ఉన్న అమెరికా దగ్గర 5177 అణ్వాయుధాలు, చైనా దగ్గర 600 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇంకా 2030 నాటికి చైనా తన అణ్వాయుధాలను 1000కి చేర్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మిగతా దేశాలన్నింటితో కూడా భారత్కి ఎక్కడ ఎటువంటి ముప్పు లేదు. ఆపరేషన్ సింధూర్ టైంలో గత్యంతరం లేని పరిస్థితులు, అంటే భారత్తో యుద్ధం చేసే సత్తా పాకిస్తాన్కి ఇప్పుడే కాదు, ఇంకొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కలిసినా పాకిస్తాన్కు ఆ సత్తా లేదు. కానీ పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక ఆయుధం అణ్వాయుధం. ఆ అణ్వాయుధంతో భారత్ను ఏమైనా చేయగలదా? ఒకవేళ నిజంగా అటువంటి కవ్వింపులకు పాల్పడి ఆ చర్యలకు దిగితే భారత్లో ఉన్న ముఖ్య పట్టణాలు, ఆ మిసైల్ అక్కడ వరకు చేరుకునే సామర్థ్యం ఉందా లేదా ఏంటి అనేది నేను మీకు క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ట్రంప్ ప్రకటన తర్వాత అణుపరీక్షలపై కలకలం అయితే రేగిన పరిస్థితి ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ క్లియర్ కట్ గా చూస్తున్నాం. భారత్ దగ్గర మొత్తం 180 అణ్వాయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక
చైనా దగ్గర 600 అణ్వాయుధాలు ఉన్నాయి. 2030 నాటికి 1000 అణ్వాయుధాలే లక్ష్యంగా చైనా అయితే అడుగులు వేస్తుంది. మొత్తంగా అణ్వాయుధ శక్తిని పెంచుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చైనా లక్ష్యం 600 నుంచి 2030 నాటికి, అంటే ఇంకా 5 సంవత్సరాల్లోనే 1000 అణ్వాయుధాలు లక్ష్యంగా చైనా ముందుకేస్తుందంటే 400 అణ్వాయుధాలను ఇంకా 4 years లో, అంటే 4 to 5 years స్పాన్ లో తయారు చేసేందుకు చైనా అడుగులు వేస్తున్నట్టుగా క్లియర్ పిక్చర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక మిగతా దేశాల పరిస్థితి కూడా చూద్దాం. ఇక రష్యా గురించి మాట్లాడుకుంటే, రష్యా మనకు మిత్రదేశం. రష్యా దగ్గర ఉన్న అణ్వాయుధాలు 5459 అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన దేశం అయితే రష్యానే. ఆ రష్యాను మించిపోవాలన్నట్టుగా అయితే అటు అగ్రరాజ్య అధ్యక్షుడు అమెరికా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. 5459 అణ్వాయుధాలు ప్రస్తుతం రష్యా దగ్గర ఉన్న పరిస్థితి. ఇక అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాలు చూద్దాం. సో మొత్తంగా ట్రంప్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనేది పక్కన పెడితే, ఇప్పటి వరకు అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాలు 5177 అణ్వాయుధాలు ఉన్నాయి. మొత్తంగా చైనా 3వ స్థానంలో ఉంది, రష్యా మొదటి స్థానంలో ఉంది, అమెరికా 2వ స్థానంలో కొనసాగుతోంది. సో ఇక ఇప్పటి నుంచి మొదలు పెడతామని చెప్తున్నారు. 33 ఏళ్ల తర్వాత బిల్ క్లింటన్ ఆనాడు అణ్వాయుధాలకు సంబంధించి ఎటువంటి పరీక్షలు జరగవని చెప్పిన తర్వాత 33 ఏళ్లు గడిచిపోయింది. 33 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం అణు పరీక్షలు చేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అణ్వాయుధాలు అయితే 5177. మరి ఎన్ని అణ్వాయుధాలను చేయబోతున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక 4వ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. 290 అణ్వాయుధాలతో 4వ స్థానంలో ఫ్రాన్స్ ఉన్న పరిస్థితి. సో మొత్తంగా ప్రతి దేశం కూడా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోంది. బ్రిటన్ ని చూస్తే, బ్రిటన్ దగ్గర 225 అణ్వాయుధాలు బ్రిటన్ దగ్గర ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మనం చూస్తున్నాం, ఈ మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, తర్వాత ఆ పరిస్థితులు కూడా ఏ విధంగా యుద్ధానికి దారితీశాయి అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక ఉత్తర కొరియా నిరంతరము కూడా ఏదో ఒక పరీక్షలు చేస్తూనే ఉంది. ఉత్తర కొరియా నిరంతరం వార్తల్లో ఏదో ఒక అణ్వాయుధాలకు సంబంధించి పరీక్షలు చేస్తూ ఉన్న ఉత్తర కొరియా దగ్గర 50 అణ్వాయుధాలు ఉన్నాయి. మొత్తంగా ఇవన్నీ కూడా ప్రపంచానికి, అంటే ఎప్పుడైనా సరే అణ్వాయుధం అనేది అవతలి దేశాన్ని బెదిరించడానికి ఉపయోగపడుతుంది. కానీ అణ్వాయుధాలను ప్రయోగిస్తే గతంలో ఏం జరిగిందో మనందరం చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ గా ఉంటున్న పరిస్థితి. ఇది ఒక సంపత్తిగా ఉపయోగపడాలి తప్ప ఏ దేశాన్ని కూడా బెదిరించడానికి ఉపయోగపడాలి తప్ప ఏ దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగించకూడదు అనేది ప్రపంచంలోని చాలా మంది మేధావులు చెప్తున్న మాట. ఇక ఒకసారి మనం క్లియర్ కట్ గా చూద్దాం. మనకు అంటే పాకిస్తాన్కి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా జరగబోతోంది. పాకిస్తాన్ తవ్వింపులకు పాల్పడుతుంది. ఏవైతే మనం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలను ఆపరేషన్ సింధూర్తో నేలమట్టం చేసిన తర్వాత ఆ ఉగ్ర శిబిరాలన్నీ కూడా కకావికలం అయిపోయిన పరిస్థితి. అయితే ఏ దేశమైనా మౌలిక వసతులు కల్పిస్తూ ఉంటుంది. ఆ మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రజల బాగోగులను, ప్రజల ఆర్థిక స్థితిగతులను పెంచే ప్రయత్నం చేస్తుంది. కానీ దాయాది పాకిస్తాన్ ఏం చేస్తుంది తెలుసా? ప్రపంచ దేశాల నుంచి సాయాన్ని తీసుకొని ఆ సాయంతో ఇంకా ఆ ఉగ్ర శిబిరాలను పునర్నిర్మించే పనిలో పడింది. ఏ ఉగ్రభూతానికైతే పాకిస్తాన్ బలైపోయిందో ఆ ఉగ్రభూతానికే మరలా పాకిస్తాన్ ఊతమిస్తూ ఉంది, మరలా పాలు పోసి పెంచుకుంటూ ఉంది. ఈసారి భారత్ పంజా విసిరితే తట్టుకునే శక్తి పాకిస్తాన్కు లేదు. ప్రపంచంలో ఏ దేశము కూడా పాకిస్తాన్ను కాపాడే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ, అంటే ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన అణ్వాయుధ సంపత్తు గురించి మాట్లాడితే, పాకిస్తాన్కు గత్యంతరం లేని పరిస్థితుల్లో అసలే పిచ్చోడి చేతిలో రాయి ఎలానో పాకిస్తాన్ పాలన కూడా అలా ఉంది. అటువంటిది ఆ ఉగ్రమూకల చేతుల్లోకి పాకిస్తాన్ పాలన వెళ్ళి భారత్పై దాడికి కానీ సిద్ధపడితే, అణ్వాయుధాలతో దాడి చేస్తే భారత్ పరిస్థితి ఏంటి, భారత డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా సమర్థవంతంగా మనం తిప్పికొట్టగలుగుతాం. మన ఈ మధ్య మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చూసాం. నైట్ మొత్తం మన ఆర్మీ క్లియర్ కట్ గా చెప్పింది, ఎక్కడా కూడా లైట్స్ వేయొద్దు, ఆ డ్రోన్లను పసిగట్టడం ఈజీ అవుతుంది అని చెప్పింది. భారత రక్షణ వ్యవస్థ కూడా ఎక్సలెంట్ గా ఉన్న పరిస్థితి. సో ఒకసారి నేను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక పాక్ బోర్డర్ నుంచి ఢిల్లీ 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం మనకు రీచ్ అయ్యే అణు సంపత్తి పాకిస్తాన్ దగ్గర ఉందా లేదా అనేది కూడా మనం చూద్దాం. సో మొత్తంగా 170 అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర అయితే ఉన్నాయి. ఆ పాకిస్తాన్ దగ్గర ఉన్న 170 అణ్వాయుధాలతో
రీచ్ అయ్యే పరిస్థితి అయితే క్లియర్ కట్గా ఎంతవరకు ఉంది ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా మనం మిసైళ్లను BMD S-400 ఆకాష్ రాడార్ నెట్వర్క్ అడ్డుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇటీవల ఎర్రకోట నుంచి ప్రధాని ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. భారత్ సుదర్శన చక్రంలోకి, అంటే సుదర్శన చక్రం రక్షణగా ఉండబోతుంది. ఈ సుదర్శన చక్రం ద్వారా ఎటువంటి మిసైళ్లైనా మనం ఎదుర్కోబోతున్నామని చెప్పిన పరిస్థితి. ఇక పాక్ బోర్డర్ నుంచి ఢిల్లీ 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక నాసర్ క్షిపణి రేంజ్, అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న నాసర్ క్షిపణి రేంజ్ 70 కిలోమీటర్లు, గజనీ క్షిపణి రేంజ్ 290 కిలోమీటర్లు, ఇక అబ్దాలీ మిసైల్ రేంజ్ అయితే 450 కిలోమీటర్లు. దీని మధ్యలోనే అడ్డుకునే ఛాన్స్ గా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనం 500 నుంచి 600 కిలోమీటర్ల దూరాన్ని చూస్తున్నాం పాక్ బోర్డర్ నుంచి ఢిల్లీ. అంటే పాకిస్తాన్ ఢిల్లీని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్ ఏదైతే ఉందో క్లియర్ కట్ గా షాహీన్-1 మిసైల్ రేంజ్ 650 నుంచి 900 కిలోమీటర్లు. అంటే ఢిల్లీని టార్గెట్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఉపయోగించాల్సిన మిసైల్ వచ్చేసి షాహీన్-1 ని ఉపయోగిస్తారు. ఈ షాహీన్-1 ని కూడా భారత్ అడ్డుకోగలదా అంటే సమర్థవంతంగా మన రక్షణ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. పాకిస్తాన్లోని ఉగ్ర మూకలను ఎలా మనం అంటే అవతల అటాక్ ఎలా చేస్తున్నామో డిఫెన్స్ సిస్టమ్ కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో 500 నుంచి 600 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న ఢిల్లీని పాక్ బోర్డర్ నుంచి కొట్టాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ షాహీన్-1. ఈ షాహీన్-1 తో ఏమైనా చేయగలదా అంటే దీన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక పాక్ బోర్డర్ నుంచి ముంబై 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 1000 కిలోమీటర్ల దూరాన్ని రీచ్ అయ్యేది ఏదైనా ఉంది అంటే మిరాజ్ 3-5 మిసైల్ అనేవి ఉన్నాయి. ఆ మిరాజ్ 3-5 మిసైళ్లతో పాకిస్తాన్ ముంబైని టార్గెట్ చేయగలదు. కానీ BMD వ్యవస్థ ద్వారా పాక్ను కట్టడి చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉందని మనం వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక మరో ముఖ్య నగరం చూద్దాం, కోల్కతా. కోల్కతాకు పాకిస్తాన్ బోర్డర్ 1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఈ 1500 కిలోమీటర్ల దూరాన్ని రీచ్ అవ్వాలి అంటే మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్ ఉపయోగించాల్సింది మిరాజ్ 3-5 మిసైల్ రేంజ్ 1000 నుంచి 2000 కిలోమీటర్లు ఉంటుంది. పాక్ ప్రయోగించే మిసైళ్లను అడ్డుకునేలా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రోజు రోజుకు అప్డేట్ అవుతుంది. సో కోల్కతాను కూడా మనం పాక్ నుంచి రక్షించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అంటే ఎక్కడా కూడా మనం బడ్జెట్లో కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బోర్డర్కి అంటే రక్షణకు సంబంధించి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనం పెంపొందించుకుంటూ ఉన్నాం. శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు నిఘాని పెడుతూ ఉన్నాం. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనేది భారత్కు ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి భారత్ ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇక నాసర్ క్షిపణి రేంజ్, ఇందాక మనం మాట్లాడుకున్నది నాసర్ క్షిపణి రేంజ్ వచ్చి 70 కిలోమీటర్లు ఉంటుంది. గజనీ క్షిపణి రేంజ్ వచ్చేసి 290 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అబ్దాలీ మిసైల్ రేంజ్ వచ్చేసి 450 కిలోమీటర్లు. కానీ దీన్ని క్లియర్ కట్ గా భారత దళాలు మధ్యలోనే అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ సొంతం అవడంతో ఎక్కడా కూడా మనకు పెద్ద ప్రాబ్లం లేదనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక షాహీన్-1 మిసైల్ రేంజ్ 650 నుంచి 900 కిలోమీటర్లు. ఇందాక మనం చెప్పుకున్నాం అంటే అటు ఢిల్లీని టార్గెట్ చేసినా ఇటు ముంబైని టార్గెట్ చేసినా ఈ 650 నుంచి 900 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న వాటితో టార్గెట్ చేయాలంటే షాహీన్-1 వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రం. ఈ షాహీన్-1 ఎదుర్కొనే BMD వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ని కట్టడి చేసేందుకైతే భారత్ సిద్ధంగా ఉందనే చెప్పాలి. ఇక అబుబాలి మిసైల్ రేంజ్ 2200 కిలోమీటర్లు. సో అంటే కొన్ని ముఖ్య నగరాలను, కోల్కతా లాంటి నగరాలను వాటిని టార్గెట్ చేయాలంటే ఈ మిసైల్ ని ఉపయోగించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 2200 కిలోమీటర్స్ రేంజ్ లో ఇది పని చేయగలదు. ఇక ఢిల్లీ ముంబై మహానగరాల రక్షణకు ఫేజ్ 1లో S-400 వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే ఇంకా ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అప్డేట్ అవుతున్నాయి. ఇక్కడ మనకు ఢిల్లీ ముంబై మహానగరాలకు వచ్చిన ముప్పు అయితే ఎటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ S-400 రక్షణ వ్యవస్థ ఉంది. S-400 ఎంత సమర్థవంతంగా పనిచేసిందో మనం ఆపరేషన్ సింధూర్లో కూడా చూసిన పరిస్థితి. సో క్లియర్ కట్గా అంటే ఆపరేషన్ సింధూర్ అనేది మనకు మన భద్రత ఎంత పటిష్టంగా ఉందో తెలియచెప్పింది. అంటే శత్రు దేశాన్ని మనం ఏ విధంగా చిత్తు చేయగలమో చెప్పింది. అదేవిధంగా శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణులను కానీ మిసైళ్లను కానీ మధ్యలో ఎలా కూల్చివేయగలం, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎంత పటిష్టంగా ఉందనేది కూడా క్లియర్ కట్గా మనకు అర్థమైపోయిన పరిస్థితి. ఇక ఫైటర్ జెట్స్ నుంచి ప్రయోగించే మిరాజ్ 3-5 మిసైళ్ల రేంజ్ వచ్చేసి 1000 నుంచి 2000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫైటర్ జెట్స్ ని కూడా భారత దళాలు ఏ విధంగా ఎదుర్కొంటాయి ఏంటి అనేది మనం క్లియర్ కట్ గా చూసాం. ఇక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ప్యాడ్, యాడ్, PDV వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో భారత్ అయితే సిద్ధమవుతోంది. AD-1, AD-2, SAM వంటి డిఫెన్స్ వ్యవస్థలను భారత్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటోంది. శత్రు దేశాల నుంచి భారత్ను కాపాడేందుకు S-400 వ్యవస్థ అయితే వస్తుంది. దీన్నే సుదర్శనగా కూడా చెప్తున్నారు. అంటే పాక్ ప్రయోగించే మిసైళ్లను అడ్డుకునేలా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
బిఎండి వ్యవస్థ ద్వారా పూర్తిగా పాక్ను కట్టడి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు బిఎండిని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో మొన్నటి వరకు అంటే ఆపరేషన్ సింధూర్ వరకు కూడా భారత రక్షణ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందా అని చెప్పి పాకిస్తాన్కే కాదు చాలా ప్రపంచ దేశాలకు కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. అంటే శత్రువుపై దాడి చేయటం ఒక ఎత్తు అయితే శత్రువు నుంచి వచ్చే దాడిని తిప్పికొట్టడం మరో ఎత్తు. ఇక్కడ మనకు కొన్ని ఏరియాల్లో అంటే పాకిస్తాన్లో టెర్రర్ స్థావరాలు ఉన్నాయంటే అవి భూమిపై ఏమీ ఉండవు. నార్మల్గా వాళ్ళు సొరంగాల్లోనే అంటే భూమి లోపల భాగాల్లోనే వాళ్ళ డెన్స్ని ఏర్పాటు చేసుకుంటారు. అంత ఖచ్చితత్వంతో ఎక్కడా కూడా ఏ పౌరులకి కూడా ఆటంకం కలిగించకుండా ఖచ్చితత్వంతో వాళ్ళ డెన్లను ధ్వంసం చేశాము, ఆ రక్షణ వ్యవస్థను తుత్తినియలు చేస్తూ పాక్ ఉగ్రమూకల పీచమనిచాము అంటే దానికి కారణం భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది అనేది మనం క్లియర్ కట్గా చెప్పాల్సిన పనే లేదు. అంటే మన మిసైళ్లు ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయో ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఒకప్పుడు భారత్ ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునేది ఆయుధాలని. ఈరోజు బ్రహ్మోస్ లాంటి క్షిపణుల కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. భారత మేధో సంపత్తికి సెల్యూట్ చేస్తున్నాయి. భారత వీరులు అంటే ఆయుధాలు ఉండగానే సరిపోదు, ఆ ఆయుధ వ్యవస్థను పటిష్టంగా ఉపయోగించటం, ఆ ధైర్య సాహసాలు కూడా మన భారతీయుల బ్లడ్లోనే ఉన్నాయి. భారత ఆర్మీ అంత పటిష్టంగా ముందుకు వెళ్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. సో మొత్తంగా బిఎండి వ్యవస్థ ద్వారా అయితే ఎక్కడికక్కడ మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించి పాక్ను కట్టడి చేయటం మాత్రం పక్కా అనేది అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రధాని చెప్పినట్టుగా ఇక భారత్కు ఒక సుదర్శన చక్రం అయితే వచ్చేస్తుంది. ఆ సుదర్శన చక్రం వస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలన్నా కానీ పాకిస్తాన్ పప్పులు అనేవి ఎక్కడా కూడా ఉడకని పరిస్థితి. ఇక పాక్ ప్రయోగించే మిసైళ్లను అడ్డుకునేలా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాసర్, గోరి, షాహిన్ 3 మిసైళ్లకు బిఎండి ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తంగా బిఎండి అనే మాట వింటేనే పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ సైనికులకు కానీ వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి. సో ఇది భారత్కు ఒక రక్షణ కవచం. ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టుగా ఇది మన సుదర్శన చక్రం అవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎటువంటి టెక్నాలజీ వాడి అప్డేట్ చేస్తున్నారు. ఏఐని వినియోగించడంలో కూడా భారత ఆర్మీ ముందుందని చెప్పాలి. ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కూడా పాకిస్తాన్ను కట్టడి చేసేలా మన వ్యవస్థలు అయితే రూపొందుతున్నాయి. ఒక పాకిస్తానే కాదు, ప్రపంచంలోని ఏ దేశమైనా భారత్ వైపు చూడాలి అంటే 1కి 4 సార్లు ఆలోచించుకునేలా రక్షణ వ్యవస్థలు సిద్ధమైపోతున్న పరిస్థితి. ఇక ఢిల్లీ, ముంబై మహానగరాలు రక్షణకు ఫేజ్ 1లో S-400 వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తంగా అంటే ఇటు చూస్తే ఒకటి దేశ రాజధాని, మరొకటి ఆర్థిక రాజధాని. ఈ రాజధానులు అంటే పాకిస్తాన్ టార్గెట్ చేస్తే ముందుగా ఈ 2 ప్రాంతాలనే టార్గెట్ చేస్తుంది. చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం ఢిల్లీ. సో ఇంకొకటి ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అన్నప్పుడు ముంబై. మనం ముంబై దాడుల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఎందుకు అక్కడ చేశారు అంటే ఒక దేశ ఆర్థిక రాజధానిపై దాడి చేయగలిగితే ప్రపంచ దేశాల అటెన్షన్ అనేది ఉంటుంది. ఆ దేశాలు ఇక్కడ కూడా మేము దాడి చేయగలమని చూపించుకొని ఉగ్రవాదులు అటువంటి ప్లేసెస్నే ఎంచుకుంటూ ఉంటారు. ఇటువంటి ప్రాంతాలను ఫేజ్ 1 కింద కేంద్ర సర్కార్ తీసుకొచ్చి S-400 వ్యవస్థతో పూర్తి రక్షణ కల్పిస్తుంది. అంటే మనం చూస్తుంటాం ఐరన్ డోమ్ అని చెప్పేసి ఇజ్రాయెల్ గురించి విన్నాం, కానీ ఇప్పుడు S-400 వ్యవస్థ గురించి ప్రపంచమంతా కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి. ఈ 2 నగరాలు అయితే ప్రస్తుతానికి ఫేజ్ 1లో సురక్షితంగా S-400 ద్వారా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇక ఫేజ్ 2లో భాగంగా ఇతర కీలక నగరాలను రక్షణ కల్పించేందుకు S-400 వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఇక కీలక నగరాలు కోల్కతా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ప్రతి నగరాన్ని కూడా కాపాడే విధంగా భారత సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. సో అణ్వాయుధాల గురించి ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత భారత సర్కార్ ఇంకా పూర్తిగా దృష్టి సారిస్తున్న పరిస్థితి. సో S-400 రక్షణ వ్యవస్థతో భారత్ అయితే సురక్షితంగా ఉంది. భారత్లోని నగరాలు కూడా చాలా సురక్షితంగా ఉన్నాయనే చెప్పాలి. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా భారత సర్కార్ పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి. ఇక ఫేజ్ 1లో భాగంగా పాక్ నుంచి వచ్చే 2000 కిలోమీటర్ల క్షిపణులకు చెక్ పెట్టే దిశగా కూడా క్లియర్ కట్గా సర్కార్ అడుగులు వేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిఎండిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ అంటే శత్రు దేశాలపై దాడి చేయడం ఒక ఎత్తు అయితే సొంత దేశంలో ఉన్న ప్రజలను కాపాడుకోవటం, డిఫెన్స్ సిస్టాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవటం కూడా కీలకమైన పరిణామమే. ఆ దిశగా కూడా అంటే 2 వైపులా కత్తికి ఏ విధంగా అయితే 2 వైపులా పదునుంటుందో భారత సైన్యం కూడా ఆ విధంగా ముందుకు వెళ్తుంది. 1 అంతర్గత రక్షణ, 2 శత్రు దేశాల నుంచి ఏ విధంగా రక్షణ తీసుకోవాలి, శత్రు దేశాలపై దాడి చేసేటప్పుడు ఎంత ఖచ్చితత్వంతో చేయాలి, ఈ రెండింటితో భారత్ ముందుకు వెళ్తుందనే మనం చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక 40, 80, 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే క్షిపణులను అడ్డుకునేందుకు క్లియర్ కట్గా మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది. ఇది మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చూసాం. ప్యాడ్, యాడ్, PDV వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. అంటే చిన్న అంటే తక్కువ ఎత్తులో వచ్చే క్షిపణుల నుంచి
అణు బాంబుల వరకు కూడా ప్రతిదాన్ని కంట్రోల్ చేసే విధంగా భారత సర్కార్ అడుగులు వేస్తోంది. సో మొన్న మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అప్పుడు నైట్ టైంలో డ్రోన్లను పంపించి దాడులు చేయాలని పాకిస్తాన్ ప్లాన్లు చేసింది. ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది పక్కన పెడితే ప్రతి డ్రోన్ని కూడా భారత సైన్యం తుత్తునీయలు చేసిన పరిస్థితి. అవి ఎలా చేస్తాము ఏంటి అంటే, ఇంతకుముందు యుద్ధం అంటే వెళ్ళి మనం అక్కడ ఫైట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు యుద్ధ పరిణామాలు మారిపోయాయి. ఉన్న చోటి నుండే మనం యుద్ధం చేసే పరిస్థితులు వచ్చాయి. ప్రపంచంలో యుద్ధ పరిణామాలు మారిపోయాయి. సో అటువంటి వ్యవస్థలతో స్వల్ప లక్ష్యాలను, అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే 40, 80, 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే క్షిపణులను, అంటే చిన్న వ్యవస్థను కూడా మనం తుతునీయలు చేసేలా ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థను అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ మనకు ప్యాడ్, యాడ్, పీడీవీ వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా క్లియర్ కట్గా సిద్ధం చేసిన పరిస్థితి అయితే మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. ఇక చూద్దాం, AD-1, AD-2, SAM వంటి డిఫెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతుంది. DRDO కూడా ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా క్లియర్ కట్గా చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే ఇప్పుడు యుద్ధాలు అనేవి కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాతిపదికగానే జరుగుతున్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత అప్గ్రేడ్ చేసుకుంటే ఆ దేశం అంత రక్షణాత్మకంగా ఉంటుంది. దానికోసమే ప్రభుత్వం కూడా క్లియర్ కట్గా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇక్కడ చూస్తే ఇక శత్రు దేశాల నుంచి భారత్ను కాపాడేందుకు భారత్ ఏం చేయబోతుంది అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. క్లియర్ కట్గా ఏదైతే ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి మోదీ ఏం చెప్పారో, సుదర్శన చక్ర S-400 వస్తుంది. ఇక ఇది మనకు కేంద్రం పూర్తిగా దృష్టి సారించింది. అంటే S-400 ఫలితాలను మనం గ్రౌండ్ లెవెల్లో చూసాం. ఫీల్డ్లో మనం క్లియర్ కట్గా S-400 ఏ విధంగా పనిచేస్తుంది, S-400 రక్షణ వ్యవస్థ మన దేశానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూసిన తర్వాత సుదర్శన చక్రం అంటే ఒక క్లియర్ కట్ పేరు కూడా పెట్టేశారు. సుదర్శన చక్రం ఏ విధంగా రక్షణ కల్పిస్తూ ఉందో అటువంటి రక్షణ వ్యవస్థను భారత్కు తీసుకొస్తున్నామని చెప్పి దేశ ప్రధాని సగర్వంగా చెప్పిన పరిస్థితి. ఆ సుదర్శన చక్ర S-400 రావడంతో చాలా మార్పులు అయితే ఖచ్చితంగా చోటు చేసుకుంటాయని చెప్పాలి. రైట్. ఈ సందర్భంగానే సుదర్శన్ చక్ర S-400 గురించి ప్రధాని మోడీ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. आने वाले 10 साल 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं, मजबूती देना चाहता हूं, आधुनिक बनाना चाहता हूं। भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है। अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। ये मिशन सुदर्शन चक्र एक पावरफुल वेपन सिस्टम दुश्मन के हमले को न्यूट्रलाइज तो करेगा ही करेगा, लेकिन कई गुना ज्यादा दुश्मन पर हिट बैक करेगा। वो बहुत ही प्रिसाइज, जहां जाना था वहीं जाता था और वापस से कृष्ण के पास लौट के आता था। हम इस सुदर्शन चक्र के द्वारा भी टारगेटेड प्रिसाइज एक्शन के लिए भी व्यवस्था को రైట్. మొత్తంగా చూసాం కదా, ప్రధాని మోడీ చెప్పారనే కాదు, భారత రక్షణ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతుంది. పాకిస్తానే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా భారత్ వైపు కన్నెత్తి చూడాలన్న గజగజ వణికే పరిస్థితులు భారత ఆర్మీ అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా పకడ్బందీ చర్యలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని భారత్ నుంచి ప్రపంచ దేశాలు రానున్న రోజుల్లో ఒక రకంగా డిప్లాయ్ చేసుకుంటాయంటే కూడా ఆశ్చర్యపోని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో అణ్వాయుధాల గురించి ట్రంప్ మాట్లాడినంత మాత్రాన ఒక్కసారిగా భారత్ ఏంటి అనేది చెప్పింది. సుదర్శన చక్ర అనే ఒక్క మాటతో ట్రంప్కే కాదు, పాకిస్తాన్కి అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా భారత ప్రధాని భారత సత్తా ఏంటో తెలియజేశారు. సో ఏది ఏమైనా ఐన్యూస్ ఒక వినూత్న ప్రయోగం చేస్తుంది. అంటే ఒక వార్త వచ్చిన తర్వాత ఆ వార్త వెనుకున్న వాస్తవాలు ఏంటి, ఏ విధంగా దేశం బలోపేతం అవుతుంది ఏంటి అనేది ప్రతి వార్తను ఒక విశ్లేషణగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దేశం మొత్తంగా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది, ఆర్మీ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. దేశ పౌరులు కూడా ఆ విధంగానే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడికక్కడ మన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పోలీసులు అదేవిధంగా ఆర్మీ అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ అందరం కూడా ముందుకు కదలాలని చెప్పి ఐన్యూస్ పిలుపునిస్తుంది. ఏది ఏమైనా భారత ఆర్మీ పటిష్టమవుతుంది. సో ప్రపంచ దేశాలన్నింటికీ కూడా తలమానికంగా మారుతున్న మన భారత ఆర్మీకి మనందరి తరఫున ఒక బిగ్ సెల్యూట్. ఇది ఇవాల్టి